హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి. సో పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో 10th ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. దానికోసం అయితే 10 days అయితే హాలిడేస్ ఇచ్చారండి. అయితే నేను ఈరోజు చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి 10 days హాలిడేస్ ఇచ్చారు కదా, ఈ 10 days ఇంటికి వెళ్దాము. అసలు మధ్యలో ఎప్పుడు వెళ్ళాం కదా, ఓన్లీ సమ్మర్ హాలిడేస్కి ఇంకా దీపావళికి వెళ్తాము. అలాగో 10 days హాలిడేస్ ఇచ్చారు కదా, వెళ్దాము అనుకున్నామండి. అయితే ఏమైందంటే నాకు తెలీదు, మా హస్బెండ్ అన్నారు పిల్లలకి 10 days హాలిడేస్ ఇస్తున్నారు అని చెప్పేసి. అంటే ఈ 10 days ఇక్కడ ఉండి మేమేం చేస్తాము, ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పేసి అన్నామన్నమాట. సరేలే అయితే టికెట్ చెక్ చేస్తానని చెప్పేసి టికెట్ అయితే చెక్ చేస్తున్నారు. ఆ టికెట్ చెక్ చేసే లోపలనే నా మైండ్లో ఎన్నెన్నో ఏంటది ఏమంటారు కళలు అయితే కనేస్తూ ఉంటానన్నమాట. నాకు ఏదన్నా సరేనండి, ఒక చిన్న ఇంటి ఏదైనా ఇచ్చారనుకో దానికోసం చాలా ఊహించేస్తాను. నేను అలా మేడలు అయితే కట్టేస్తానమాట. గాల్లో మేడలు కడతారంట చూడండి, అయితే కట్టేస్తాను. అవేమో ఒకసారి నెరవేరుతాయి, లేదంటే ఆ పైనుంచి కింద పడిపోతాను అనమాట. సో అలా అయితే జరుగుతుంది. అయితే ఏమైందంటే మా హస్బెండ్ టికెట్ చెక్ చేస్తున్నారు. ఇంకా ఆయన టికెట్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. కాకపోతే నా మైండ్లో ఏంటంటే చాలానే రన్ అయిపోతుంది అనమాట. ఇలా సర్ప్రైజ్గా వెళ్ళాలి, ఎవరికి చెప్పకుండా వెళ్ళాలి, వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా కళలు అయితే వచ్చేస్తున్నాయి. అంటే కళలు అంటే ఊహలు అనమాట. చెప్పాను కదా, గాల్లో మేడలు అయితే ఎక్కువ కట్టేస్తూ ఉంటాను నేనైతేని. ఏదన్నా ఒక ఇంటి ఇచ్చారనుకోండి, అది ఇలాగా అలాగా అని చెప్పేసి చాలానే ఊహించేస్తాను అనమాట. అలాగే ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్ చెక్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎంత టికెట్ చెక్ చేసినా సరే మనకి ఎన్ని టికెట్ దొరకాలంటే చాలా కష్టం అనమాట. కానీ మా హస్బెండ్ చెక్ చేశారండి, చాలానే చెక్ చేశారు. తత్కాల్లో కూడా చెక్ చేశారు. అస్సలు టికెటే దొరకలేదు. అలాగని వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ అయితే బుక్ చేశారనమాట. బుక్ చేస్తే 60 ఉన్నది వెయిటింగ్ లిస్ట్లోని. అది కరెక్ట్గా రేపు ట్రైన్ అనగా ఈ రోజుకైతే మనకి టికెట్ అయితే తెలుస్తుంది కదండి. అప్పుడు ఏమైందంటే ఒక 14 దాకా వచ్చి అయితే టికెట్లు అయితే ఆఫ్ అయిపోయాయండి. సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎంత అలా ఫీల్ అయ్యానంటే ఇంకో మామూలుగా ఫీల్ అవ్వలేదు. నాకు ఊహలు అయితే ఎక్కువ అండి, బాగా ఊహించేస్తానమాట. అది ఇలా జరుపుకోవాలి, ఇది ఇలా చెయ్యాలి అని చెప్పేసి. అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే అత్తయ్య గారు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి, తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి చాలానే ఊహలు అయితే కనేసాను అనమాట. కాకపోతే ఒకేసారి అది నెరవేరలేదని చెప్పేసి చాలానే ఫీల్ అయిపోయాను. అసలు ఒక రోజంతా ఎంత ఫీల్ అయ్యానంటే అసలు చెప్పలేనండి, ఎంత అలా ఫీల్ అవ్వానో. ఈ 10 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఈ 10 days ఇంటికి వెళ్దాం సరదాగా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. మా హస్బెండ్ అయితే చాలానే ట్రై చేశారండి. అసలు ఎన్ని విధాలుగా ట్రై చేశారంటే చాలానే ట్రై చేస్తే తప్ప అసలు ఆ టికెటే బుక్ అవ్వలేదన్నమాట. ఇక్కడ మేము వెళ్ళేది కూడా ట్రైన్లు కూడా చాలా తక్కువ అండి. ఎంతలా ట్రై చేశానో. ఇక్కడ నుంచి అంటే ఈ గుజరాత్ నుంచి హైదరాబాద్ చెక్ చేశారు, అక్కడికి లేవు. అక్కడి నుంచి లేకపోతే విజయవాడకి చెక్ చేశారు, అక్కడికి లేవు. కాకపోతే మేము వెళ్ళే డేట్ కన్నా ఇంకా కొంచెం ఎదరకు అనమాట. ఇప్పుడు 5వ తారీఖునో ఇప్పుడు 4వ తారీఖునో కదండి ఈ టైంకి ఉన్నది. ఈ టైంకి ఉంటే మాకు సెలవులు అయిపోతాయి కదా, మాకు ఎన్నో రోజులు సెలవు ఉండదు. మళ్ళీ సెలవు తర్వాతేమో వీళ్ళకేమో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఎలాగైనా వెళ్దామని ట్రై చేసాం కానీ ఇంకా అయితే కుదరలేదండి. అలాగే నిషికకు కూడా ఈ మంత్ దానికి ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉన్నదనమాట. సో దానికి కూడా వెళ్దాం అనుకున్నాము. నేనైతే సర్ప్రైజ్గా ఇంక దానికి కూడా వెళ్దాము, ఇంక మా చెల్లికి ఎవ్వరికి చెప్పకుండా అనుకున్నాను. సో ఇవన్నీ నేను ఇలాగే ఊహలైతే ఊహించేస్తానండి. అది నెరవేరవన్నమాట. ఆ నెరవేరినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ గాల్లో నుంచి వేసేసి ఎక్కేస్తే సరిపోదు కదా. సో ఒకేసారి ఎక్కేసి పడిపోతాను అనమాట. సో ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. నాకు చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో అదే మీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో 10 days అయితే హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి. ఇంక ఇంటికడే ఉన్నారండి వాళ్ళు అయితేని. ఇంకా అంతేమీ ఎక్కడికి వెళ్ళేది ఏముండదు కదా. ఇంక మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉంటుంది. అయితే ఇక్కడ వీడియో ఏమో ఒకటి రన్ అవుతుంది, నేను ఒకటి చెప్తున్నాను కదా. సో నాకు జరిగిన ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటేనండి, నాకు ఏదైనా చెప్పారనుకో అది నెరవేరిపోవాలన్నమాట. అది అలా లేట్ చేశారంటే నాకు మనసు అసలు ఒప్పదు. ఇది రోజు వెళ్దాము అంటే ఈ రోజు వెళ్ళిపోవాలి, ఈ రోజు ఇది చెయ్యాలి అంటే ఇది చేసేయాలి, అంతేగాని అది రేపుకి ఎల్లుండికి అలా చేశారంటే నాకు నచ్చదు అనమాట. అందుకే నేను ఏదన్నా నాకు కొంచెం చెప్పాలంటే కొంచెం భయపడతారనమాట. సో ఇది జరిగిన తర్వాతే చెప్దామని
చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఏదైనా ఒక విషయం చెప్పారనుకో దాని గురించి నేను మైండ్లో చాలానే ఆలోచించేస్తాను. అంత ఆలోచించవలసిన అవసరం ఏముండదు. కాకపోతే ఏంటో నేను అలా ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాను. చాలా మేడలు ఊహలు అన్నీ కట్టేస్తూ ఉంటానన్నమాట. సో నాలో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇదేనమాట. సో నేను అంత ఎక్కువ ఊహించకుండా ఏదో మామూలుగా వెళ్తుంది కదా అని చెప్పేసి అనుకోనమాట. నేను చాలానే ఊహించేస్తూ ఉంటాను. సో నీకు ఎందుకో షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. అయితే ఇక్కడ ఏమైందంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే నా దగ్గర ప్లాస్టిక్ గ్లాసులు అయితే ఉన్నాయి. ఆ గ్లాసులకి పెయింట్ అయితే వేసానండి. కాకపోతే ఆ పెయింట్ ఏమి ఉండట్లేదు, ఊడిపోతుంది. పెచ్చుల కింద అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ డేకి ఏదో కొంచెం అందంగా ఉంటుందని కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే పెయింట్ అయితే వేసి అందులోని మనీ ప్లాంట్ అయితే పెట్టాను. అయితే ఇక్కడ విరాజ్కి ఏమైంది అని అనుకోవచ్చు. విరాజ్కి ఏమైందంటే ఇది బండ్లో పెట్టేశాడండి, అంటే చక్రంలో పెట్టేశాడు అనమాట కాలెట్కెళ్ళి. సో అక్కడైతే మొత్తం పెచ్చు అయితే ఊడిపోయింది. ఇంటికి రాగానే అదంతా క్లీన్ చేసి ఇలా కొట్టు కింద అయితే వేశారండి. అయితే బండ్లు చక్రంలో అయితే పెట్టేశాడంట. చాలానే ఏడ్చాడండి అసలు క్లీన్ చేసినప్పుడు అయితేని. మళ్ళీ అది ఏమన్నా ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసి ఈ విధంగా అయితే కొట్టు అయితే వేశారనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో అది ఏం చేశానంటే స్నానం చేయించాను. స్నానం చేయించిన వెంటనే అది కింద బ్లూ కలర్లో అయితే అయిపోయింది అనమాట. దానికి ఆయింట్మెంట్ అయితే వేస్తారు కదండి. సో అది ఏమైందంటే మొత్తం బ్లూ కలర్లో అయిపోయింది అనమాట. అలా ఉంచేసామనుకోండి ఇంకా అది ఆరకుండానే ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది కదా. అందుకే మార్నింగ్ టైం ఏమో ఆ కొట్టంతా తీసేసి ఓన్లీ ఆయింట్మెంట్ రాసి అయితే ఉంచాను అనమాట. సో అలా అయితే జరిగిందండి మా విరాజ్కి అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉందనమాట, తగ్గింది. అదంతా తగ్గిన తర్వాత కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు షూ అయితే కొంటున్నాము. షూ అయితే మొత్తం పెచ్చుల కింద అయితే ఊడిపోయిందండి. సో ఆ వీడియో క్లిప్ మీతో షేర్ చేద్దామని అనుకుని షేర్ చేశాను. మళ్ళీ ఆ వీడియో అలా ఉండిపోయింది అనమాట, షేర్ చేయలేదు. అందుకే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది, తగ్గింది కాల్ అయితేని. అయితే ఇక్కడ ఎక్కువ సైకిల్ తొక్కుతున్నాడండి. ఆ సైకిల్ తొక్కుతున్న వలన మొక్కలకి అయితే దెబ్బలు బాగా తగులుతున్నాయి. సో ఇంకా సైకిల్ అయితే ఇక్కడ ఆడుకోవడానికి అయితే ప్లేస్ బాగుందనమాట. ఇంకా సైకిల్ తొక్కుంటూ ఉంటారు. అయితే నేను మట్టి కొండలు అయితే కొన్నాను కదండి, మట్టి దాకలు. సో ఇట్లా అయితే ఇప్పుడు వచ్చి ఏమనలేదు. ఈ మట్టి దాకా పెద్దదైతే తీసుకున్నాను కదండి, పెద్దది చిన్నదిని. సో ఏం చెప్పాను మీకు అప్పుడు, పెద్ద దాంట్లోనేమో నాన్ వెజ్ వండుతాను, చిన్న దాంట్లోనేమో ఓన్లీ వెజ్ వండుతానని చెప్పాను కదా. అయితే ఇంకా పెద్ద దాంట్లో వెజ్ నాన్ వెజ్ కూడా వండుతాను, చిన్న దాంట్లో మాత్రం ఓన్లీ వెజ్జే వండుతాను అనమాట. అయితే ఇప్పుడు చేపల కర్రీ మట్టి దాకలో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మట్టి దాకా అయితే పెట్టేసి చేపల కర్రీ అయితే వండుతున్నానండి. అయితే దీనికి మూతలు అయితే రాలేదన్నమాట. ఇక మూతలు కూడా వచ్చి ఉంటే బాగుండు, అవి రాలేదు. మామూలుగా ఇంట్లో ప్లేట్ యూజ్ చేసేసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. కాకపోతే చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే తీసుకున్నానండి. మట్టి దాకా వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. చిన్నది వచ్చేసి ఏంటంటే 80 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇవి అయితేని నాకు యాక్చువల్లీ ఎరుపు రంగులో ఉంటుంది కదండి, మట్టి రంగులోని ఆ దాకాలు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉన్నదనమాట. కాకపోతే దానికన్నా ఇవే మంచి అని చెప్పేసి విన్నాను. ఇక్కడ కూడా ఇవే దొరుకుతున్నాయి, అవి అయితే లేవన్నమాట. ఇంక అందుకే ఇవే తీసేసుకున్నాను. ఇందులో అయితే ఫస్ట్ అయితే చేపల కర్రీ అయితే వండుతున్నానండి. చేపల పులుసు అయితే పెడుతున్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితేని. నేను ఏమీ కాదండి, ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటాను. ఒకసారి పేస్ట్ వేస్తాను, ఒకసారి అయితే ఆనియన్ అంతా తురుముకుని అయితే వేసుకుంటాను అనమాట. అలా వేసుకుని ఒకసారి బాగా మగ్గించుకున్న తర్వాత అందులోనే టమాటోస్ కూడా వేసుకున్నాను. కాకపోతే ఈసారి బెండకాయలు లేవన్నమాట, ఇంక అందుకే బెండకాయలు అయితే వేయట్లేదు. చేపల కర్రీలో బెండకాయ ఇంకా పచ్చిమిరపకాయ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట రెండుని. అయితే ఇంకా ఆనియన్స్ టమాటోస్ మగ్గిపోయిన తర్వాత అందులోనే చేప ముక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు అయితే వేసేసాను. అదొకసారి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకొని ముక్కంతా ఉడికిన దాకా ఉంచుకున్నాను. ఉడికిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు అయితే వేసుకుని అలాగే పైనుంచి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి టైం వేసుకుంటే మనకి ఎక్కువ చిదుగుపోకుండా అయితే ఉంటాయి. అయితే చేపల కర్రీలో చాలా మంది మసాలాలు ఇవి వేస్తారండి. మేమైతే మసాలాలు ఏమి వేయమన్నమాట. ఓన్లీ జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవి రెండు నూరుకునే వేస్తాము. ఇంకంత మించి ధనియాలు గసగసాలు అల్లము ఇవి ఏమి వేయము. ఓన్లీ వెల్లుల్లిపాయ ఇంకా జీలకర్ర ఈ రెండట్లు కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట. సో మా సైడ్ అయితే ఇలాగే వండుతామండి. చాలా మంది చాలా రకాలుగా వండుతారు, అంటే ఎక్కువ మసాలాలు వేసి వండుతారు. కాకపోతే పులుసు కూరలో అంత మసాలాలు వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మాకు అనిపిస్తుంది అనమాట. సో జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చింతపండు వేసేసాను కదండి. ఇంకా అది ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను అనమాట. దాకలో
చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మట్టి కుండలోని. సో ఇందులో అయితే బిర్యానీ కూడా ట్రై చేయాలి నెక్స్ట్ టైము. సో చేపల కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇంకా తర్వాత వెజిటేబుల్స్కి అయితే వచ్చానండి. వెజిటేబుల్స్ ఇప్పుడు చాలానే రేట్ తగ్గినాయి కదండి. అలాగే ఇప్పుడు ఆనియన్స్ కూడా రేట్ ఎక్కువ పెరిగిపోయినాయి అనమాట మళ్ళీని. ఇదైతే పెద్ద మార్కెట్ అండి. మార్కెట్లో అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ బ్రొకోలీ తీసుకున్నానా, బ్రొకోలీ ఒక 3 బ్రొకోలీలు అయితే ఇచ్చాడనమాట. అవి వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకున్నారు. మామూలుగా అయితే బ్రొకోలీ ఒకటి 80 రూపీస్ అయితే ఉంటుంది. అలాంటిది 4 కాదు 3 అయితే ఇచ్చారు. దానికి 40 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. చాలా బాగున్నాయి. కాలీఫ్లవర్లు కూడా చాలానే బాగున్నాయండి. ఒక్కోటి 20 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. పెద్దది ఉన్నది ఫ్లవర్ అయితేనండి కాలీఫ్లవర్ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట. నేను పెడదాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ మా ఇంట్లో ఎండ అయితే ఉండట్లేదు. టెర్రస్ పైకి అయితే పట్టుకెళ్ళాలి. టెర్రస్ పైన మళ్ళీ దుమ్ము ఏమైనా పడిపోద్దేమో అని చెప్పేసి అదొక టెన్షన్ అనమాట. లేదంటే కాలీఫ్లవర్ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంట్లో పచ్చళ్ళు ఏమీ లేవు. ఆవకాయ పచ్చడి ఉన్నది కానీ అదంతా తినబుద్ధి అవ్వట్లేదు. సో ఏదన్నా అలా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఎండ అంత సపోర్ట్ చేయట్లేదు అనమాట మనకి. సారి పెట్టాలి ఎలాగన్నాని. అయితే ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేసాము. చేపల కర్రీ వేసుకుని తినేసాము. ఇంక తినేసిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే సర్దుదామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి బ్రొకోలీ ఎంత పెద్ద ఇచ్చినాయో అది 40 రూపీస్ అనమాట. దాంతోపాటు ముల్లంగి తీసుకున్నాను. అయితే అల్లం రేటు తగ్గింది. ఇంకా మనకి ఏంటంటే వెల్లుల్లిపాయ రేట్లు కూడా చాలానే తగ్గినాయండి. కేజీ 100 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట వెల్లుల్లిపాయలు అయితేని. ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చినాడికి ఇంకా రేట్లు పెరిగిపోతాయి. అల్లము, నిమ్మకాయలు ఇవి అయితే బాగా పెరిగిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ నిల్వ పచ్చళ్ళు అయితే పెట్టుకుంటారు కదండి. బాగా రేట్లు అయితే పెంచేస్తారనమాట. ఇప్పుడే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే బెటరు. అయితే ఇక్కడ క్యాబేజీ ఉండొచ్చుండి. క్యాబేజీ 3 అయితే ఇచ్చాడు. అవి 20 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. దాంతోపాటు బంగాళదుంపలు, ఇంకా పొటాటోసు, ఈ టమాటో, మెంతికూర, ఇంకా పాలకూర, క్యారెట్, బీట్రూట్, నిమ్మకాయలు, ఇంకా చిక్కుడుకాయలు ఇవన్నీ తీసుకుని వచ్చాను. సో దాంతోపాటు ఒక రేక్ కూడా కొన్నానండి. అదేంటన్నా చూపిస్తానులే. అలాగే స్వీట్ కార్న్ అయితే తీసుకుని వచ్చాను. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా తీసుకుని వచ్చాం అనమాట. వాటర్ మిలన్ తీసుకుని వచ్చాను. దాంతోపాటు బనానా, ఇంకా యాపిల్ అనమాట. వాటర్ మిలన్ వచ్చేసి విరాజ్కి, అలాగే యాపిల్ వచ్చేసి విన్నుకు అనమాట. బనానా వచ్చేసి అందరూ తింటారు. సో ఇష్టంగా విరాజ్ అయితే ఇది తింటాడు అనమాట. బనానా అయితే బాగా ఇష్టంగా తింటారండి మా ఇంట్లోని, విరాజు, విన్ను కూడా. కాకపోతే నేను ఎక్కువ కొన్నా అనమాట. వాళ్ళకి ఎక్కువ రొంప చేసేస్తూ ఉంటుంది. ఇంకా అందుకే అవి ఎక్కువ కొన్ను, ఎప్పుడన్నా తీసుకుంటాను. అయితే చిక్కుడుకాయలు చూసారా, చిన్న చిక్కుడుకాయలు అనమాట. లోపల గింజ అయితే బాగుంటుంది కానీ పైన తొక్క ఎందుకో దలసరగా ఉన్నట్టయితే ఉంటుంది. వెజిటేబుల్స్ తెత్తమే కాదు అట్లా సర్దడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇంక మెంతికూర అయితే ఇలాగా ఒలుచుకుని పెట్టేసుకుంటున్నానండి. ఈ మెంతికూర కట్ట వచ్చేసి 10 రూపీస్ అనమాట. మెంతికూర, పాలకూర, కొత్తిమీర ఇవన్నీ 10 రూపీస్ అయితే తీసుకున్నాను. మనకి ఇక్కడ బయట షాపుల్లో తీసుకోవాలంటే, బయట మార్కెట్లో తీసుకోవాలంటే 10 రూపీస్ ఎట్టమంటే ఒక చిన్న కాడ అయితే పెడతారండి. అదే పెద్ద మార్కెట్లో అనుకోండి కట్ట అయితే ఇస్తారనమాట. సో ఇలా అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇంకా అట్లని కవర్లో అయితే కట్టేశాను అనమాట. ఇలా అన్నట్లని ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. తెచ్చుకోవడం ఒక పెద్ద పని అయితే, ఇట్లా సదరము ఇంకొక పని అనమాట. సో అటు ఇటు పెట్టామంటే మళ్ళీ వాడిపోతూ ఉంటాయి. అన్నీ సమానంగా సర్దుకోవాలన్నమాట. అయితే ఇక్కడ బఠానీ కూడా తీసుకుని వచ్చానండి. బఠానీ ఏంటంటే ఇంకా ఒలుచుకుని పెట్టేసుకుందాము బాక్స్లోని. ఇంకెప్పుడు కాలితే అక్కడ ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి బఠానీ అయితే తీసుకుని వచ్చాను. అయితే నేను ఈ బఠానీ తీసుకురావడం చాలా తక్కువ. మనకి మామూలుగాని ఎండు బఠానీ ఉంటుంది కదండి. సో అవైతే తీసుకుని వచ్చి నానబెట్టి ఉడికించి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను కదా. సో అవైతే ఎక్కువ తీసుకుని వస్తాను. ఇవైతే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవే తీసుకుని వచ్చాను అనమాట. అదంతా సర్దేశాను. సర్దిన తర్వాత ఎంత తుక్కు వచ్చిందో చూడండి. ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను అనమాట. అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను కదండి. ఇంకా ఫ్రూట్స్ అయితే ఈ బాస్కెట్లో అయితే వేసుకుంటున్నాను. సో ఈ బాస్కెట్లు అన్నీ వచ్చేసి ఏంటంటే ఇందులో పిల్లలకి అరకాయలు ఇవన్నీ పెడతా ఉంటాను అనమాట. సో కొంచెం కిచెన్ని మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మా హస్బెండ్కి కూడా కొంచెం టైం ఉంటే ఆయన కూడా హెల్ప్ చేస్తారు కదా. ఇంక నేను ఒకదాన్ని చేయాలంటే కొంచెం కష్టం అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మా హస్బెండ్కి ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో దాన్ని బట్టి కిచెన్ మేక్ ఓవర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా అలాగా సామాన్లు అన్నీ సర్దేశానండి. అంటే కూరగాయలు అన్నీ సర్దేశాను. ఈవినింగ్ అయితే అవుతుందండి. ఇంక ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా పనులు ఏమంటే మనకి చెప్పండి. వండుకున్న దాకలు, ఇంకా సొమ్ములు ఇవన్నీ ఊచుకుని తోముకోవడమే కదా. సో ఇంకా కర్రీ అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసానండి.
అయిపోయిందండి. కర్రీ ఏంటంటే కింద రెండు చేపలు అయితే కింద అంటుపోయినాయి అనమాట. కొంచెం అవి మాడిపట్టినాయి, అవి బాగానే ఉన్నాయి మాడిపట్టినని ఇంకా అలా ఉంచేసాను. ఇంకా రైస్ కూడా సెపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీయేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అవుతుంది కదా, ఇంకా టీ కూడా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా టీ పెట్టేసాను అనుకోండి, ఇంకా మా హస్బెండ్ కూడా వస్తారు ఈ లోపలని. అలాగే ఇంకా నైట్కి కూడా రైస్ అయితే వండేస్తాను. రైస్ వండేస్తే ఇంకేంటంటే పిల్లల్ని కింద తీసుకెళ్ళి సైకిల్ తొక్కించడానికి అయితే ఉంటుంది. లేదనుకోండి ఇంకా పిల్లలు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్స్కి వెళ్ళినా లేకపోతే వచ్చిన ఆకలి అన్నా సరే త్వరగా పెట్టడానికి ఉంటుంది కదని చెప్పేసి ఇంకా రైస్కి కూడా కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఇందాక రేక్ తీసుకున్నాను కదండి, దేనికంటే చపాతీలు చేసుకోవడానికి అనమాట. సో చపాతీలు చేసుకోవడానికి ఇలాంటి ఐరన్ దీన్ని ఏమంటారు పెనం అయితే తీసుకున్నాను. అయితే నాకు 250 రూపీస్ అయితే చెప్పిందండి. నేను 100 రూపీస్కి అడిగాను అనమాట. చాలానే అడిగాను, ఇవ్వనన్నది. సరేలే వద్దని చెప్పేసి వచ్చేసాను అనమాట. నేను ఏదైనా సరే ఒకసారి అడుగుతానండి, అది ఇవ్వలేదనుకో సరే అని చెప్పేసి వచ్చేస్తున్నాను. నేను ఆ టెక్నిక్ అయితే ఫాలో అవుతా ఉంటున్నాను. అంటే మళ్ళీ వెనక్కి పిలిచి అయితే ఇస్తారు కదండి, ఆవిడ 150 అడిగింది, లేదు నువ్వు 100కి ఇస్తే ఇయ్యి లేకపోతే మానే అని చెప్పేసి వచ్చేసాను. ఇంక తర్వాత మా హస్బెండ్ ఇంకా బండి తీసి లోపల నేను ఈ బేరం అయితే అడిగేశాను. ఇంకెవరిని అన్నదని చెప్పేసి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచిందనమాట. ఇంక పిలిచి ఇస్తానని చెప్పేసి ఇది 100 రూపీస్కి అయితే ఇచ్చింది. ఇంకా పెద్దవి ఉన్నాయి, కాకపోతే నేను చిన్న తీసుకున్నాను ఓన్లీ చపాతీలు చేసుకోవడానికి అని చెప్పేసి. కాకపోతే ఈ ఐరన్ పెనం వచ్చేసి మనకి మెయింటైన్ చేయాలన్నమాట. మనకి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి తుప్పు పట్టకుండా ఉంటుంది. లేదంటే అలా కడిగి పెట్టేసాం అనుకోండి ఓన్లీ తుప్పు పట్టేస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనకి మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట. సో మనం యూస్ చేసిన వెంటనే వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కొన్నట్టే ఉంటుంది. ఐరన్ కడాయి అయితేని కడాయి అయినా మనకి ఇలాగా పెనమైనా సరే ఏదైనా సరే అలాగే ఉంటుంది అనమాట. సో ఆయిల్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఏం చపాతీలు ఏం చెయ్యట్లేదు, ఇంక పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఒకసారి శుభ్రంగా వాష్ చేసాను, దానికి ఆయిల్ అప్లై చేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక మా హస్బెండ్ కూడా వచ్చారు, టీ కూడా పెట్టేశాను అనమాట. నైట్ అయితే రైస్ అయితే వండేసాను. ఇంకా చేపలు అయితే మసాలా పెట్టుకుని మార్నింగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఆల్రెడీ చూసారు కదా, ఇంకా దాన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.